ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించుకుని రెగ్యులరైజేషన్ కోసం ఎదురు చూస్తున్న నిరుపేదలకు కూటమి సర్కార్ శుభవార్త చెప్పింది. అభ్యంతరం లేని భూముల్లో నివాసాలు నిర్మించుకున్న వారికి ఆ భూమిని క్రమబద్దీకరించాలని నిర్ణయించింది. ఈ మేరకు క్రమబద్దీకరణకు అనుమతిస్తూ రెవెన్యూ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. కూడు గూడు గుడ్డ అనేది పేదవాడికి కనీస అవసరం. ఇదే నినాదంతో ఏర్పడ్డ తెలుగుదేశం నేతృత్వంలోని కూటమి సర్కార్ అందుకు కట్టుబడి ఉంది. అందులో భాగంగానే ఆంధ్రప్రదేశ్ లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు సంబంధించి సర్కార్ విధి విధానాలు ఖరారు చేసింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ 2025 పేరిట ఆక్రమించుకున్న భూముల క్రమబద్దీకరణకు సంబంధించిన మార్గదర్శకాలు జారీ చేసింది. పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో అభ్యంతరం లేని ప్రభుత్వ భూముల క్రమబద్దీకరణకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆక్రమిత స్థలాల క్రమబద్దీకరణకు సంబంధించి గతంలో జారీ చేసిన ఉత్తర్వులన్నింటినీ పక్కన పెడుతూ తాజాగా జీవో నంబర్ 30ని జారీ చేసింది ఏపీ ప్రభుత్వం. భూముల క్రమబద్దీకరణకు 2019 అక్టోబర్ 15వ తేదీని కట్ ఆఫ్ డేట్ గా ప్రకటిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆ తేదీ కంటే ముందు ఆక్రమిత స్థలాల్లో నివాసం ఉండాలని నిబంధనల్లో తెలిపింది. క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకోవాలంటే కట్ ఆఫ్ డేట్ కంటే ముందే అక్కడ నివాసం ఉన్నట్లు ఆధారాలు సమర్పించాల్సి ఉంటుంది. ఇదిలా ఉంటే మాస్టర్ ప్లాన్, జోనల్ ప్లాన్ లో నిర్దేశిత స్థలాలు, లేఅవుట్ స్థలాలు, కాలువలు, నదీ ప్రవాహ గట్లు, ఇతర జలవనరులకు సంబంధించిన స్థలాల్లో క్రమబద్దీకరణ సాధ్యం కాదని స్పష్టం చేసింది. ఖాళీ స్థలాలు, వాటిలో తాత్కాలిక ఇళ్లు కట్టుకున్న క్రమబద్దీకరణకు అనర్హులని పేర్కొంటూ మార్గదర్శకాలు జారీ చేసింది. ల్యాండ్ రెగ్యులరైజేషన్ స్కీమ్ ద్వారా 150 గజాల వరకు ఉచితంగానే క్రమబద్దీకరణ చేయనుండగా 301 గజాల కంటే ఎక్కువ భూమి ఆక్రమణలో ఉంటే సాధారణ రిజిస్ట్రేషన్ విలువతోనే క్రమబద్దీకరణ చేసేందుకు అవకాశం కల్పించింది. ఈ మేరకు రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా ఉత్తర్వుల్లో తెలిపారు. ఇక ఆదాయ పన్ను చెల్లింపుదారులకు ఈ క్రమబద్దీకరణ పథకం వర్తించదు. దీనికోసం ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు గ్రామ, వార్డు సచివాలయాల్లో దరఖాస్తులు సమర్పించాలి. వీటిపై గ్రామ, వీఆర్ఓ, వార్డు అధికారులు విచారణ జరిపి ఆయా ప్రాంతాలను బట్టి తహసీల్దార్, ఆర్టీఓ, మున్సిపల్ కమిషనర్లకు నివేదికలు ఇస్తారు. వాటిని సబ్ డివిజనల్ కమిటీలో చర్చించి ఆమోదిస్తారు. ఆ తర్వాత లబ్దిదారుల ఎంపికపై ఆదేశాలు ఇస్తారు. వాటి ఆధారంగా తహసీల్దార్ కన్వేయన్స్ డీడ్ల రూపంలో క్రమబద్దీకరణ ఉత్తర్వులు ఇస్తారు. 2 ఏళ్ల తర్వాత లబ్దిదారులకు ఆ భూములపై శాశ్వత హక్కులు ఇస్తారు. ఇక ఇప్పటికే పెండింగ్ లో ఉన్న దరఖాస్తులను కూడా పరిగణలోనికి తీసుకోవాల్సి ఉంటుందని రెవెన్యూ శాఖ మార్గదర్శకాల్లో తెలిపింది. అలాగే క్రమబద్దీకరణకు రిజిస్టర్ డాక్యుమెంట్, ఆస్తి పన్ను, విద్యుత్, వాటర్ బిల్లులను పరిగణలోకి తీసుకోనున్నట్టు తెలిపారు. ఇక ఇంటి స్థలాల క్రమబద్దీకరణకు ఎంపికైన వారు ప్రభుత్వం నిర్దేశించిన ఫీజులను 2 వాయిదాల్లో చెల్లించేలా వెసులుబాటు కల్పించారు. మొత్తానికి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో ఎంతో మంది పేదలకు లబ్ధి చేకూరనుంది. అలాగే ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఈజీగా క్రమబద్దీకరణ చేసుకునేందుకు అవకాశం దక్కింది. దీంతో ప్రభుత్వ నిర్ణయంపై పేద వర్గాల ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తూ క్రమబద్దీకరణకు దరఖాస్తు చేసుకునేందుకు సిద్ధమవుతున్నారు.